హాయ్ హలో అండి అందరికీ. మీరైతే టైటిల్ చూసారు కదండి. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇది కటింగ్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అని నేను చూపించట్లేదు. డిజైన్ అనేది కరెక్ట్గా రావాలంటే క్యాన్వాస్ పేపర్ మాత్రం కంపల్సరీ కావాలండి. ఈ క్యాన్వాస్ పేపర్ని మనకి డిజైన్ ఏ షేప్లో అయితే ఉందో సేమ్ అలాగే నేనైతే డిజైన్ పెన్ తోటి మార్కింగ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేద్దామో మీకు చూపిస్తాను. ఇలా రెండు ఈక్వల్గా ఉండేలాగైతే చూసుకొని పిన్స్ పెట్టేసుకుందామండి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఇలాగ ఇప్పుడు దీన్ని ఈ క్యాన్వాస్ పేపర్కి ఈ లైనింగ్ పార్ట్ని ముందుగా జాయిన్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్టయితే మీకు అర్థం కాదు వీడియో. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అయితే కమెంట్ చేసి అడగవచ్చు. ఇలాగా కార్నర్స్ మీద స్టిచ్ పడేలాగా చూసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పిన్స్ తీసేద్దాము. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న ఈ పేపర్ని కట్ చేసేద్దాము. కటింగ్ వీడియో కూడా మాకు కావాలి అని ఎవరైనా అనుకుంటే ప్లీజ్ కమెంట్ అండి. నేను కంపల్సరీ మీకైతే కటింగ్ వీడియో కూడా పెడతాను. ఇలాగా కర్వ్స్ దగ్గర కొంచెం చూసుకుంటూ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇదే కాదండి, మన ఛానల్లో ఇంకా ముందు ట్రెండింగ్కి తగ్గ వీడియోస్ డిజైన్స్ నేనైతే పెట్టబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు 1.5 ఇంచ్ ఈ క్యాన్వాస్ పేపర్ మనకి ఉండేలాగా చూసుకుంటూ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పేపర్ని కట్ చేసేయాలి. ఇలాగే సేమ్ ఇంకో పీస్ని కూడా రెడీ చేసుకోవాలండి. అంతే. ఇలాగ రెండు కూడా రెడీ అయిపోయినాయి. మీరు చూడొచ్చు, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని లైనింగ్ని అయితే మనము అటాచ్ చేసుకోవాలండి. ఇది రాంగ్ సైడ్. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. నేను రాంగ్ సైడ్ ఉన్నదాన్ని తిప్పేసి రైట్ సైడ్ క్లాత్ మీద రాంగ్ సైడ్ ఉన్న లైనింగ్ని వేసానండి. ఇలా ఆపోజిట్ రెండు కూడా ఒకేలాగా ఉండేలాగా చూసుకొని దీని అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఒక పావు ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా తీసేయాలి. సో ఇప్పుడు ఏ డిజైన్కైనా కూడా మనం కట్ వర్క్ పెట్టిన దగ్గర కర్వ్స్ దగ్గర మనం కంపల్సరీ కట్ అయితే ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదు. ఇలా కార్నర్స్కి ఇంకా కట్స్ ఉన్న దగ్గర మనం ఎంత కట్స్ ఇచ్చామంటే ఆ కర్వ్ అనేది అంత నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఇలాగనమాట. సో ఇప్పుడు దీన్ని తీసేద్దాం. చూడండి, ఇలాగా రివర్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయితే డిజైన్ అయిపోయినట్టే. దీనికి కార్నర్స్ దగ్గర మనకి ఇలా ఈ చిన్న టూల్ అనేది యూజ్ చేసామంటే క్లాత్ అనేది అటు కార్నర్స్లో బాగా అడ్జస్ట్ అయిపోయి ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుందండి చూడడానికి కూడా. ఇలాగనమాట క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కార్నర్స్ దగ్గర, ఇదిగోండి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఏదైనా డౌట్ ఉంటే మీకు నాకు కమెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. సో ఇలాగనమాట. ఇప్పుడు దీని మీదనే కార్నర్స్కి ఎడ్జ్కి మరీ లోపలికి కాకుండా మరీ బయటికి కాకుండా
దీని ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ అనేది లేకపోయినా ఏం కాదు, బట్ కొందరికి క్లాత్ జరుగుతూ ఉంటుంది, కంపల్సరీ స్టిచ్ కావాలి అనుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా స్టిచ్ లేకపోతేనే ఈ డిజైన్కి బాగుంటుంది అనమాట. బట్ దీనికి కంపల్సరీ స్టిచ్చింగ్ కావాలి, క్లాత్ జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం స్టిచ్ వేసుకోవడమే బెటర్ ఆప్షన్ అనమాట. ఆ స్టిచ్ కూడా మరీ ఎడ్జ్కి కాకుండా, మరి బ్లౌజ్కి మిడిల్కి కాకుండా చూసుకుంటూ ఈ కర్వ్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా అయితే మీరు స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా చూడడానికి బ్యూటిఫుల్గా ఉండేలా కూడా ఈ బ్లౌజ్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ మెథడ్ అనేది మీకు చాలా వరకు ఈజీగానే అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఇలా కాకుండా వేరే మెథడ్లో కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయొచ్చండి. అది మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమెంట్. అయిపోయిందండి ఇది. ఇప్పుడు సైడ్స్ మొత్తం కూడా జాయింట్స్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ డిజైన్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ చాలామంది లేడీస్ ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కుట్టుకోవడం వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయండి నేర్చుకోవాలి అని. సో అలాంటివి ఏమైనా కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా నాకు కమెంట్ చేస్తే నేను మీరు అడిగిన డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలని అయితే నేను కోరుకుంటున్నానండి. సో ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇంతేనండి, చూసారా ఎంత సింపుల్గా ఈ బ్లౌజ్ డిజైన్ అయితే అయిపోయిందో. ఇది మీకు మీరే ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. చాలా అయితే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజు. చాలామంది కూడా మన దగ్గర మన ఛానల్లో ఈ డిజైన్ అనేది పర్టికులర్గా కుట్టించుకున్నారు. సో నేనే కొన్ని వీడియోస్ అనేది మిస్ అయినాయి అనమాట, అప్లోడ్ చేయడానికి నాకు కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ నడుం పట్టి ఉంటుంది కదా, నేను ఆల్రెడీ నడుం పట్టిని రెడీ చేసి పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేశాను. మీకు కొత్తగా ట్రెండింగ్కి ఏదైనా డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఏ డిజైన్ కావాలి, ఎలా కావాలి, ఏంటి అని చెప్పేసి నాకైతే కమెంట్ చేయండి. సో నేను తప్పకుండా చెప్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందా లేదా కూడా నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, చాలా ఈజీగా డిజైన్ అనేది ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందో. ఇలాంటి మరిన్ని డిజైన్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేశారంటే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.